రండి అందరూ. దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి దివ్యమైన మాటలను జాగ్రత్తగా మనం గమనించాలి. आइए परमेश्वर हम सबसे बात करने वाले बहुत बहुमूल्य वचन को हम बड़ी ध्यान से समझना चाहिए। ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానంగా వింటారో जो कोई प्रभु का वचन को ध्यान से सुनेगा వాళ్ళు బ్రతుకుతారంట. वो जीवित रहेंगे। అది వాక్యంలో చలవిబడింది. ये बात वचन में कहा गया है, ధ్యానంగా వాక్యం వినేవాళ్ళు బ్రతుకుతారు. जो कोई वचन को ध्यान से सुनेगा वो जीवित रहेगा। అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే इसलिए वचन क्या कहती है, వాక్యము నన్ను బ్రతికిస్తుందని. तो कहता है कि वचन ही मुझे जीवित रखता है। మనందరికి కూడా తెలియదు, మనందరం క్రైస్తవులమే. हम सब जानते हैं क्योंकि हम सब मसीह के हैं। పౌలు గారు కూడా తెస్సలోనికీయులకి మొదటి పత్రిక రాస్తున్నప్పుడు గుర్తు చేశాడు. पौलुस ने भी इस बात को थेस्सलोनियों का पहली पत्री लिखते वक्त इस बात को याद दिलाया है। ఆయన ఎందుకు ఈ పత్రికలు రాశాడంటే उन्होंने क्यों इन पत्रिकाओं को लिखा है, సంఘము పొరపాటు చేయకుండా, సంఘం తప్పు చేయకుండా ఉండాలని ఆ పత్రికలు రాసి సంఘాలకు పంపించాడు. तो कलिसिया से कोई गलती ना होने पाए इसलिए उन पत्रिकाओं को लिखकर कलिसिया में भेज दिया गया है। ఎవరైతే క్రీస్తు నామములో సంఘములుగా కూడుకుంటారో వాళ్ళందరూ ఈ పత్రికల్ని జాగ్రత్తగా ధ్యానిస్తూ వారి జీవితాలని సరి చేసుకోవాలని పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశ్యము. पवित्र आत्मा का उद्देश्य यह है कि जो कोई और कलिसिया में शामिल होते हैं, प्रभु को अपनाए हैं, वो अपने जिंदगी को बड़ी सावधान से प्रभु में चलाए। అందుకనే इसलिए చూడండి, देखिए 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక पहले थेस्सलोनिकियों का पत्री 5:2 5वें अध्याय को రాత్రి दूसरे వేళ वचन దొంగ में, ఎలాగో వచ్చును అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. क्योंकि तुम आप ही जानते हो कि जैसा रात को चोर आता है वैसे ही प्रभु का दिन आने वाला है। కాబట్టి इसलिए మీకు తెలియజేస్తున్నాను, मैं आपको कहता हूँ, మీకు తెలిసే ఉంది. मैं आपको पता ही था, కాబట్టి మీకు తెలియజేసిన విషయాలను జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి. इसलिए आपको जो बताए गए हैं उन बातों को बड़े सावधान से पकड़े रखना। కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే परमेश्वर का उद्देश्य क्या है कि ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని కలిగి ఉండాలని. हर एक के सच्चाई के अनुसार चले। నిన్న రాకడ గురించి కొన్ని విషయాలు మనం విన్నాం. कल का दिन हमने आगमन के बारे में कुछ बातों को सुना ఎందుకంటే है, ఈ దినాల్లో రాకడ అనేది చాలా దగ్గరలో ఉంది. क्योंकि हम देख रहे आगमन बड़ा नजदीक है। అందుకనే इसलिए మనము వ్యర్థమైన మాటల వైపు మనం తలలు వంచకూడదు. व्यर्थ बातों की ओर हम ना जाए। తిమోతికి పత్రిక రాస్తున్నప్పుడు పౌలు గారు और देखते हैं कि तिमोथी को भी पत्रिका लिखते वक्त 1వ పత్రిక రాసినప్పుడు पौलुस ने जैसे पहली पत्री लिखा ఆయన కొన్ని మాటలతో హెచ్చరించాడు. और वहां पे भी कुछ बातों से सावधान किया। 1వ తిమోతి 6:20 మనం చదివితే पहला तिमोथी की 6 अध्याय का విపరీత వాదములకు దూరముగా ఉండుము అన్నాడు. కింద రాశాడు దాన్ని. कौन सा 20 6:20 6 का 20 में लिखा है कि तो अशुद्ध बकवाद और विरोध की बातों से परे रहो। ఇక్కడ ఏమంటాడంటే అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదము దూరముగా ఉండుడి. कहता है इस धरोहर की रखवाली कर और जिस ज्ञान को ज्ञान कहना ही भूल है उसके अशुद्ध बकवाद और विरोध की बात से परे रहो। జ్ఞానమని అబద్ధముగా చెప్పబడినటువంటి మాటలు ఉన్నాయి అంట. तो ज्ञान को ज्ञान भर के झूठी तरह साबित करने वाले कुछ बातें हैं। ఏ జ్ఞానం అనేది విజ్ఞానం అండి. तो कौन सी ज्ञान को लेकर बोल रही है, विज्ञान को ఈ लेकर రెండు बोलते हैं। గుర్తుంచుకోండి ఎప్పుడు. इन दोनों बातों को हमेशा याद रखनी है। జ్ఞానము విజ్ఞానం గుర్తుంచుకోండి. ज्ञान और विज्ञान को स्मरण रख। జ్ఞానం అని అబద్ధంగా చెప్పబడే మాటలంట. तो ज्ञान बोलकर झूठा फैलाने वाली बातें అది हैं। అది అది విజ్ఞానం అండి. वो विज्ञान है, వాళ్ళు తెలుసుకున్న విషయాలు. उन्होंने जो जान चुके थे। కానీ పరిశుద్ధాత్ముడు ఇచ్చిన విషయాలు ఉన్నాయి మనకి. लेकिन पवित्र आत्मा का दिया गया विषय है हमारे అది पास। పరిశుద్ధాత్ముడే మనకు తెలియజేస్తాడని పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో చెప్పాడు. तो पौलुस ने इस बात को कोरिन्थियों की लिखी हुई पत्र के द्वारा पवित्र आत्मा ही हमको बताएगा करके ఎందుకంటే बोला था। దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి కానీ మనుషులు తెలియవండి. क्योंकि परमेश्वर की बात है, परमेश्वर के आत्मा को ही मालूम है, मनुष्यों को तो मालूम ही नहीं। అందుకని ఈ ఆత్మ లేని వాళ్ళు ఏం చేస్తారంటే భేదాలు కల్పిస్తారు. इसलिए जिनके पास ये आत्मा नहीं है वो फूट डालते हैं। మన యోధా పత్రికలో రాశారు. इस बात को यहूदा की पत्रिका में लिखा गया है। చదువుకుంటే అక్కడ రాయబడింది, ఆత్మ లేని వారు మరి విపరీతమైనటువంటి వాదాలు పెట్టుకొని వివాదాలు పెట్టుకుంటారంట, భేదాలు కల్పిస్తారంట. तो वो लिखा गया कि जिनके पास आत्मा नहीं है वो वाद यानी कि बैर उत्पन्न करते हैं। వినేటప్పుడు కూడా వారు విజ్ఞానం ద్వారా వింటారు కానీ దేవుని జ్ఞానం ద్వారా వినరు.
तो वो सुनते वक्त भी अपने विज्ञान से सुनते हैं, परमेश्वर की आत्मा से नहीं सुनते। ఎక్కువ ఈ వాదనలు పెట్టింది ఎవరంటే ज्यादातर इस वाद विवाद को रखने वाला कौन है? వీళ్ళు వాక్యం వైపు చూడరండి, ये लोग वचन की तरफ नहीं వాళ్ళ देखते, వైపు చూసుకుంటారు. अपनी ओर ही देखते हैं। వాళ్ళ వైపు చూసుకున్నప్పుడు जैसे अपनी ओर देखते हैं, ఇదేంటి మేము లోకంలో ఉన్నాం కదా, లోకంలో ఉన్న వాళ్ళు లోకంలో ఉండనీయకుండా ఈయనేంది లోకంలో ఉండి తప్పు అని చెప్తాడు అని వాళ్ళ వైపు వాళ్ళు చూసుకుంటారు. तो उनकी वो सोचते हैं हम दुनिया में हैं, दुनिया में जो है उनको दुनिया में क्यों नहीं रहने देते, इस बात को क्यों गलत बता रहे करके अपनी ओर ही देखने लगते हैं। ఎందుకంటే లోకం నుంచి బయటికి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. क्योंकि वो संसार से बाहर आना नहीं चाहते हैं, వాళ్ళు వాక్యం వైపు చూడరండి. वो वचन की तरफ नहीं देखते हैं। పరిశుద్ధాత్ముడు ఉంటే మనల్ని వాక్యం వైపు నడిపిస్తాడు. पवित्रात्मा परमेश्वर होने से ही हमें वचन की ओर लेके जाएगा। మన విజ్ఞానం కనుకుంటే మనకి లోక విషయాలు లోక ఆనందమే నేత్రాశే. अगर हमारे पास विज्ञान होगा तो इस संसार की बातों से हम आनंद रखता है, जैसे आंखों की अभिलाषा। అందుకంటే ఓ తిమోతి, इसलिए कहता है నీకు तिमोथेस, అప్పగింపబడిన దాన్ని కాపాడుకో. आपको जो सौंपा गया था उसको बचाए रख। నీకేదైతే దేవుడు చెప్పాడో దాన్ని ఆధ్యాత్మికంగా చక్కగా కలిగి పట్టుకుని గట్టిగా పట్టుకుని ఉండు. आपको परमेश्वर के द्वारा जो बताए गए हैं उसी बात को आत्मिक तौर पर थामे रहना है, అపవిత్రమైన మాటలు వైపు వెళ్ళబాకు. अपवित्र बातों की ओर मत जाना है। జ్ఞానమని చెప్పి వాళ్ళు అజ్ఞానం మాటలు వినొద్దు. మీరు ज्ञान बोलकर अज्ञान की बातों को नहीं सुनना है आप। విపరీత వాదాలు పెట్టుకోబాకండి. तो विरुद्ध बकवाद मत करो, వాక్యానికి విరుద్ధమైన మాటలు పెట్టుకోబాకండి. वचन के विरोध बातों को लेके नहीं అందుకే बैठना। పౌలు గారు అంటాడు, इसलिए पौलुस कहता है వాదోపవాదములందరూ వ్యర్థులయ్యిరి అంటాడు. वाद विवाद में व्यर्थ हो चुके हैं करके ఒకటండి, बोलते हैं। వాదాలు అనేవి వేరుగా ఉంటాయి, తెలుసుకోవటం వేరుగా ఉంటది. तो वाद विवाद करना अलग होता है, किसी चीज को लेकर जानना अलग होती అది है, సమాధానంగా ఉంటది. वो होती है समाधान से। వాదాలు ఏముంటది, కోపాలు పెంచుతాయి. वाद विवाद में क्या होगा, गुस्सा को बढ़ाता है। అక్కడ ఏముంటది అంటే నేను 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 అంటారు. वहाँ क्या रहता है कि खुद मैं का स्वभाव रहती है, కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించాలి. इसलिए सावधान से सुनना। అందుకనే इसलिए యేసు ప్రభులు వారు కూడా చెప్పారు. मसीह यीशु ने भी कहा था, ఇక్కడ పౌలు గారే కాదు, यहाँ पौलुस ही नहीं, మరి యేసు ప్రభులు వారు స్వయంగా చెప్పిన లోకాసు వార్తలో यीशु मसीह ने भी स्वयं बोला था लूका सुसमाचार 12వ में అధ్యాయం 39వ వచనంలో కనుక చూస్తే 12 का 39 देखेगा तो దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానులకు తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉంటాడు. कहता है परंतु तुम ये जान रखो कि यदि घर का स्वामी जानता है कि चोर किस घड़ी आएगा तो जागता रहता। ఎందుకంటే అపోస్తుల్లో క్రీస్తులో ఉన్న ఆత్మే ఉన్నాడండి. क्योंकि प्रेरितों के अंदर जो मसीह की आत्मा है वही रहा है, వాళ్ళు క్రీస్తుకు విరుద్ధంగా బోధించరు. इसलिए वो मसीह का खिलाफ नहीं बोलते। ఆత్మ ఒక్కడే. आत्मा तो एक ही है, సృష్టి మొదలైన దగ్గర నుంచి ఆత్మ మనకి ప్రత్యక్షంగా కనపడుతున్నాడు. सृष्टि के आरंभ से लेकर आत्मा हमें अलग तौर पर दिखता ही है। ఆత్మ తాను ఎన్నుకున్నటువంటి బిడ్డల ద్వారా ప్రత్యేకమైన మాటలు ప్రకటించబడుతున్నాయి. तो आत्मा अपने चुने हुए लोगों के द्वारा बहुत खास बातों को हम तक लेके आता है। అందుకని యేసు ప్రభువు వారు తన బోధనలో ఏం చెప్పాడంటే, इसलिए मसीह यीशु ने अपने संदेश में क्या कहा దొంగ था, ఏ గడియ వచ్చునో మీరు ఎరుగరు. चोर किस घड़ी आ पहुंचेगा तुम नहीं जानते हो। ఒక ఇంటి యజమానులకు తెలిసి ఉండినలా अगर घर का स्वामी को ये बात मालूम होता అతడు మెలకుగా ఉంటాడు. वो फिर जागता रहता। గర్క స్వామి అంటే ఎవరండి? घर का स्वामी का मतलब कौन है? మొట్టమొదటిగా सबसे पहले గర్ అంటే అంటే ఇల్లు, అంటే ఇల్లు यानी कि घर ఏమంటాడు? क्या कहता है, ఇంటి యజమాని. ఇల్లు అంటే సంఘము. घर यानी कि कलिसिया, సంఘము कलिसिया। నేను శరీరపరంగా చెప్పట్లేదు, ఇక్కడ मैं शरीर के अनुसार नहीं बता रहा हूँ, ఆత్మపరంగా చెప్తున్నాను. आत्मिक अनुसार ही ఇక్కడ कहता ఆత్మీయ हूँ। మాటలే వినాలి మనం. यहाँ पे हम आत्मिक वचनों को ही सुनना ఇల్లు है। అంటే घर यानी कि సంఘము. कलिसिया, సంఘ యజమానుడు అంటే कलिसिया का स्वामी यानी कि, ఇక్కడ మనం ఇంకొక విషయం, కొంచెం రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. यहाँ पे दो बातें और दिखता है। ఒకటి యేసు ప్రభు అంటాం సంఘానికి కర్త, సంఘానికి శిరస్సు, ఆ సంఘానికి శరీరము, ఆ శరీరం శిరస్సు ఆయనే. तो कलिसिया यीशु मसीह है, देह है, और उस देह का सर यीशु है करके हम बोलते हैं। అయితే तो फिर ఇక్కడ పేతుర్ని ఎట్లా ఆది సంఘానికి ఆయన్ని అధ్యక్షుడిగా పెట్టాడు, जिस प्रकार पतरस को आदि कलिसिया के लिए अध्यक्ष ठहराया था, అందుకనే యోహాను సువార్త 21 3 సార్లు अడిగాడు ఆయన్ని, इसलिए यूहन्ना की सुसमाचार 21 में 3 बार उनसे నా पूछा గొర్రెల్ని गया था, మేపుతావా, क्या मेरी भेड़ को నా चराएगा, గొర్రెల్ని కాస్తావా, मेरे भेड़ों को रखवाली నా करेगा, గొర్రెల్ని ప్రేమిస్తున్నావా, मेरे भेड़ों को प्रेम करेगा, ప్రేమిస్తే కాస్తావా. अगर प्रेम करते तो उनका रखवाला ఇక్కడ करेगा। మనం ఈ విషయాన్ని గుర్తు तो చేసుకుంటే यहाँ पे इन बातों का ఇప్పుడు ध्यान करें तो సంఘానికి అధ్యక్షులుగా ఆత్మలుగా కాపర్లను పెట్టాడు. अभी
कलीसिया के अध्यक्ष के तौर पर या तो आत्मा के तौर पर चरवाहों को నేను కొంచెం ठहराया। డీప్ గా వెళ్తున్నాను मैं कुछ गहराई को अनुसार बात कर रहा కాబట్టి हूँ। డీప్ గా వెళ్ళే మాటలు అర్థం చేసుకోండి మన పరిశుద్ధాత్ముడు కావాలని हम ఫస్ట్ నుంచి गहराई చెప్తున్నాను से सुनने वाली इन बातों को पवित्र आत्मा ही हमारे सहायता कर सके। అందుకే వాక్యం ఉంది వాక్యాల్ని పైనే చూసుకోవటం కాదు గాని అందులో ఉన్న మర్మాలను మనం చూసుకోవాలి इसलिए वचन में लिखा गया है कि वचन को वचन की तरफ ही ना ले, उसके अंदर की गुप्त बातों को समझने की कोशिश करें। కాబట్టి ఇక్కడ इसलिए ఆ ప్రభావంలో గనుక మనం వెళ్తే उस प्रभाव में हम जाए। ఇక్కడ ఏమంటున్నాం అంటే మనము क्या कहता है, ఆ యజమానుడు అంటే ఇక్కడ ఏమంటాడు क्या कहता है यहाँ पे, ఇంటి యజమానునికి తెలిసిన ఎడలా अगर అన్నాడు घर का स्वामी को ये मालूम हुआ तो యేసుప్రభుకు తెలియదండి क्या यीशु मसीह को नहीं पता? తెలుసు అండి पता है। మరి ఎవరు తెలియాలి ఇక్కడ फिर किसको मालूम होनी चाहिए? సంఘానికి అధ్యక్షుడుగా కాపరిగా పెట్టినటువంటి కాపరకు తెలియాలి तो कलीसिया के अध्यक्ष के तौर पर जो चरवाह को ठहराया गया है, उस चरवाह को मालूम ఆ होना चाहिए। కాపరు కనుక తెలిసింది అనుకో अगर उस चरवाह को मालूम हो गया అప్పుడు ఏమంటాడు तो क्या कहता అతడు है, మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి तो वो जागता रहता है और अपने घर में सेंध लगाने ना देगा। అది ఇప్పుడు అర్థమైంది మీరు अभी समझ में आ गया? అందుకనే इसलिए జాగ్రత్తగా చూడండి ఇక్కడ 1 తిమోతి కనుక మనం చూస్తే ఇక్కడ కొంచెం చూద్దాం यहाँ पे देखिए, पहला तिमोथी से पत्रिका में एक विषय को देखेंगे हम। ఆ, 1 తిమోతి, 2 తిమోతి, 1 తిమోతి पहला तिमोथी की पत्री 4వ అధ్యాయము 4 अध्याय 16వ వచనం కనుక మనం చదివితే 16वें वचन को पढ़ेगा तो చూడండి ఏమంటాడు నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు अपने और अपने उपदेश की चौकसी रख, हाँ। इन बातों पर स्थिर रहो, ఆ, क्योंकि यदि ऐसा करता रहेगा तो तू अपने और अपने सुनने वालों के लिए भी उद्धार का कारण होगा। ఆ, నిన్ను గూర్చియు నీ బోధ గూర్చి జాగ్రత్తగా ఉండు और अपने लिए अपने संदेश को लेकर चौकस करो। కాపరి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అంత జ్ఞానం తెలుసుకోవాలండి కాపరి चरवाहक जो है सब विषयों में सावधान रहना है, सारी बातों का ज्ञान रखना है, అన్నిటిని చూడాలి तो सब बातों को परखना भी है తగ్గించాలి और परखना है, అందులో ఉన్న చెడు ఏందో చూడాలి और उसके अंदर की बुराई को అందులో पता ఉన్న लगाना మంచి है, ఏందో చూడాలి उसके अंदर की अच्छाई को अपनाना है। అందుకనే इसलिए ఇక్కడ మనం ఆత్మ జ్ఞానం కూడా కావాలి మనకి इसके लिए हमें आत्मिक ज्ञान का आवश्यकता है, ఆత్మ అవసరమే जरूरी तो है। కానీ లోకములో ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడో వాడు చేసే కార్యం కూడా పరిశీలించుకోవాలి మనం तो हमें इस बात का भी ध्यान से रहना है कि इस संसार में रहने वाला वो क्या कर रहा है, उसका भी कामों को ध्यान వాడు से ఏం देखना। చేస్తున్నాడో మనం చూడాలి वो क्या क्या काम कर रहे हैं उसको भी ఎవడు देखना है। లోకంలో ఉన్నవాడు कौन है इस संसार में? యేసుప్రభు అన్నాడు కదా यीशु मसीह ने कहा అదిగో था వాడు ना, వస్తున్నాడు वो देखो वो आ रहा है, ఈ లోకానికి అధికారి వస్తున్నాడు इस संसार का सरदार आ रहा है, వాడితో నాకేం పని లేదు इससे मुझे कोई కాబట్టి लेना వాడు ఈ देना లోకంలో ఉండి కొన్ని పనులు చేస్తున్నాడండి नहीं। तो इसलिए जानिए वो इस संसार में रहकर कुछ कर रहा है। కాపర్ అనేవాడు వాడి గురించి తెలుసుకుంటే సంఘానికి హెచ్చరిస్తాడు तो चरवाहा अगर उसके बारे में जानकारी रखता तो कलिसिया को सावधान कर पाता। వాడిని గనక మనం అందుకన్నాడు ప్రభు గారు వాడి తంత్రములు మనం ఎరగని వారం కాదు అన్నాడు इसलिए पौलुस कहता है हम उसकी युक्तियों से अनजान नहीं है। అందుకనే కాపర్ ఏం చేయాలంటే इसलिए चरवाहा को क्या करना వాడు होगा? సంఘానికి కన్నం వేస్తాడండి वो दो संसार का है, वो कलिसिया में छेद लगाना వాడు चाहता है, సంఘానికి కన్నం వేస్తాడండి वो कलिसिया का छेद लगाना అందుకని चाहता పౌలు గారు है। అన్నాడు इसलिए पौलुस ने कहा, అతనంతా మాట్లాడి पूरी रात बात किया, నేను వెళ్ళినాక తోడేళ్ళు వస్తాయి లోపలికి అన్నాడు मेरे जाने के बाद तुम्हारे बीच में भेड़िया आएंगे बोला। తోడేళ్ళు వస్తాయండి भेड़िया आएंगे, అందుకని నిన్ను గూర్చియో इसलिए अपने నీ विषय में, బోధ గూర్చియో तेरा संदेश के विषय में జాగ్రత్త కలిగి ఉండు चौकसी रख। నువ్వు ఎలా ఉన్నాలో आपको कैसा रहना होगा, నీ బోధ ఎలా ఉందో तुम्हारा संदेश कैसी रहनी होगी, వీటిలో నిలకడగా ఉండుము और इनमें स्थिर रहो। మేము పాటించాలండి మీకంటే ముందు आपसे पहले हम लोगों को पालन करना पड़ेगा। అందుకనే इसलिए నాకు అన్ని నా మీదగానే పోయినాయండి तो मैं क्या समझता हूँ कि सारे विषय मेरे ऊपर से उठ అన్ని गया, బాధలు అన్ని శోధనలు అన్ని రోగాలు నా మీదగానే పోయినాయండి सारे तकलीफ, सारे बीमारियां, सारे परेशानियां मेरे ऊपर से होके गया। కొన్నిసార్లు మనం ప్రవక్తల యొక్క గ్రంథాలు చదువుతున్నప్పుడు कई बार हम नबियों के ग्रंथ को पढ़ते हैं, అంటాడు कहता है ఒక పక్క తిరిగి పురుకు आप एक ही तरफ मुड़ के लेट जाना, ఆయన గొంతు వేసుకుని మెడక మీద గొంతు వేసుకుని ముందు అంటాడు तो आप गर्दन के ऊपर लकड़ी लेके बैठना करके నువ్వు बोलता है। అనుభవించి ఆ అనుభవాన్ని ఇతరులకు అందించు तो क्योंकि तुम्हारा अनुभव करना होगा और दूसरों को पहुंचाना है। అది
నువ్వు అనుభవించు, ఇతరులకు ఆ అనుభవాన్ని అందించు. तुम अनुभव पाओ, उस अनुभव को दूसरों तक पहुंचाओ। ఈ అనుభవాలను మనం అందిస్తున్నప్పుడు ఆత్మ బాగా పనిచేస్తూ ఉంటాడు. तो इस अनुभव से हम बात करते तो पवित्र आत्मा बहुत अच्छी तरह काम करेगा। అందుకనే इसलिए देखिए మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से చూడండి, ఆ 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, पहले थेसलोनियों को लिखी हुई पत्री, పౌలు గారు రాసినటువంటి తెస్సలోనిక పత్రిక 1 पौलुस को लिखी गई पहले थेसलोनी पत्री 2వ అధ్యాయంలో दूसरे अध्याय में చూడండి, ఇక్కడ 3వ వచనం అంటాడు, तीसरे वचन में कहता है, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసముక్తమైనది కాదు గాని అంటాడు ఇక్కడ. क्योंकि हमारा उपदेश ना भ्रम से है और ना अशुद्धता से और ना छल के साथ है। ఇలా ఏమంటున్నాడు, क्या कहता है? మా బోధ కపటమైంది కాదు, हमारा उपदेश भ्रम से नहीं है, అపవిత్రమైంది కాదు. ना अशुद्धता है। అంటే ఇక్కడ బోధ కపటమైంది, అపవిత్రమైంది, మోసకరమైంది ఉందండి. यानी कि उनका कहने के मतलब है यहाँ पे संदेश जो है भ्रम से रखने वाला है, अशुद्धता पहुंचाने वाला है, छल का भी ఇది संदेश है। క్రైస్తవులు అర్థం కావట్లా. इस बात को मसीहा नहीं समझ पा रहे। ఎందుకు అర్థం కావట్లేదంటే, क्यों नहीं समझ पा ఒకటి रहे? వీళ్ళు వాక్యాన్ని ధ్యానించరు. क्यों? एक बात तो एक स्वयं बाइबल को ध्यान नहीं करते। దేవుడు ఆయన జీవం కలిగిన మాటలు గ్రంథస్థంగా చేసి ఉంచాడు. परमेश्वर ने अपने जीवित बातों को एक ग्रंथ बना के रख छोड़ा है। దీనికి సమయం ఇవ్వరు. इसके लिए पढ़ने के लिए समय नहीं సిర్ఫ్ देते, ప్రార్థన 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటారు. केवल 5 मिनट का प्रार्थना करते हैं। కొంతమంది ప్రార్థన బాగా చేస్తారండి. कुछ लोग प्रार्थना बहुत अच्छी तरह करते हैं। ఎప్పుడు చూసినా నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు. कहीं भी देखो बोलते हैं मैं प्रार्थना में था, వాక్యం శూన్యం. लेकिन वचन शून्य है उनके అప్పుడు अंदर। సైతాను మనం మోసం చేస్తాడు. ऐसे में शैतान हमको भ्रम నీకు भ्रम में डाल सकता వాక్యము है। ప్రార్థన రెండు సమానంగా ఉండాలి. आपके लिए वचन और प्रार्थना दोनों बराबर होनी మనం चाहिए। ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తారండి. कुछ लोगों को देखो हमेशा घुटनों में ही प्रार्थना ప్రార్థనలో करते रहते ఏడుస్తూ हैं, ఉంటారు. प्रार्थना में आंसू भी నేను बहाते అలాంటి हैं। వాడిని గమనించానండి. मैं ऐसे लोगों को पहचाना, స్త్రీలైనా పురుషులైనా चाहे स्त्री हो या నేను पुरुष దగ్గర हो, గుండి చూశానండి. मैं साथ में रह कभी రెండు देखा చేతులు हूँ, పైకెత్తారండి. दोनों हाथों को भी ऊपर उठाते हैं। సంఘంలో ఎత్తారండి శాపం మీద. ऐसा कलिशे में नहीं उठाते, వాళ్ళు సంఘంలో ఎత్తరు చేతులు. कलिशे में हाथ नहीं उठाते। फिर వాళ్ళు ఒంటరిగా చేసేటప్పుడు जब अकेले करते हैं तो రెండు చేతులు ఎత్తి दोनों हाथों को उठाते हैं, ఏడుస్తా रोते हैं, ప్రార్థన చేస్తారు. प्रार्थना करते हैं। ఎందుకని? क्यों? మరి బయట ఎందుకు తప్పు జరుగుతుంది ఆలలో? फिर बाहर करने में क्यों पीछे हट जाते సంఘంలో हैं? చేతులు ఎత్తి చేతులు ఊపుతూ చక్కగా హల్లెలూయా చెప్తూ లోబడంటే లోబడ్డావు. कलिशे में हाथ उठाओ, प्रभु का धन्यवाद करो, स्तुति करो, बोलने से आधीन नहीं होता, లోబడ్డావు. आधीन नहीं होता। ఎందుకని లోబడి? పరిశుద్ధాత్మ లేదు వాళ్ళకి. क्यों आधीन नहीं होता? इसका मतलब पवित्र आत्मा नहीं है। పరిశుద్ధాత్మ ఎవరికి ఉంటాడు? पवित्र आत्मा किसके पास వాక్యానికి रहेगा? విధేయులైతే పరిశుద్ధం వస్తాడు. वचन का अधीन होने से ही पवित्र आत्मा आएगा, అడిగితే వస్తాడు. वो भी मांगने पर ही आएगा। వాళ్ళని అడిగితే अगर हम इन लोगों से पूछेंगे పరిశుద్ధం పొందుకునేది ఏంది? तो कहता है कि पवित्र आत्मा को अलग से क्यों पाना है? ఇదే మాటని ఎకిలిగా నవ్వుతారు. इस बात को लेके ऐसी मजाक से हंसते हैं। దైవ దాసులు మంచి పరిపూర్ణమైన దర్శనం, అయ్యా నువ్వు ఆత్మ పొందుకున్నావా అని అడిగితే कोई प्रभु का दास परिपूर्ण हो और किसे पूछेगा आत्मा पाए क्या, ఎకిలిగా నవ్వుతారు. तो मजाक से हंसी उड़ाते నేను हैं। ఆత్మ పొందుకునేది ఏంది? क्या आत्मा पाना क्या होता है? అలాంటి వాళ్ళు వాక్యం చెప్తే ఏముంటదండి? इस तरह के लोग को ये वचन बताने से क्या समझ में చెప్పేది आएगा? వాక్యమేనండి. बताते हैं కానీ वचन ఆ వాక్యం మనం గమనించాలి. तो, लेकिन उस वचन को हम पहचानना है। వాళ్ళు గమనించరు. वो खुद तो पहचान వాళ్ళు नहीं భ్రమలోనే सकते, ఉండరు. वो भ्रम में है, వాళ్ళు భ్రమలో ఉండి वो వాక్యం भ्रम में చెప్తున్నారు. रहकर वचन बताते हैं। ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, क्योंकि यीशु मसीह ने कहा, మీకు ఎట్ట తెలుసు మీరు అది ఎన్ని అడుగుతారో నన్ను? तो आपको कैसा पता करके आप शायद मुझसे बोलोगे? వాళ్ళ క్రియలు, వాళ్ళ ఫలాలు, వాళ్ళ క్రియలను బట్టి తెలుసుకోండి మీరు. तो यीशु ने कहा था तुम उनके फलों के द्वारा पहचानो। నేను దేవుని దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి मैं जब से मसीह के पास आया हूँ, నేను పరిశుద్ధాత్మ పొందుకోవటానికి ఉపవాస ప్రార్థనల నుండి पवित्र आत्मा पाने के लिए उपवास रहा, ప్రతి వాక్యాన్ని క్షుణ్ణంగా చదివి తెలుసుకుని हर एक वचन को बड़ी ध्यान से पढ़ा और जाना దానికి లోబడి और उसका अधीन हुआ। పరిశుద్ధాత్మను అడిగాను. फिर पवित्र आत्मा से मांगा। 95 లో 95 में పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు నేను పొందుకున్నాను. पवित्र आत्मा का अनुभव मैंने पाया था। అప్పటి నుంచి నేను तब से लेकर ఎవరిని చూసినా मैं किसी को भी देखता हूँ వాక్యంలోనే చూస్తా. वचन के अनुसार ही देखता हूँ, వాళ్ళు ఏమన్నారు కానీ चाहे वो कुछ भी समझे। చాలా మంది కూడా అన్నారు, कई सारे लोगों ने भी कहा था, నువ్వే పరిశుద్ధుడివా, क्या अपने आप को ही पवित्र నువ్వే समझते हो? గొప్పోడివా? क्या आप ही महान हो? నేను గొప్పోడిని అయితే వాక్యం ద్వారా గొప్పోడిని. अगर मैं महान हूँ तो वचन के द्वारा ही महान నేను हूँ। అతిశయిస్తున్నానంటే వాక్యం అతిశయిస్తున్నాను. अगर मैं घमंड करता हूँ तो वचन को लेकर ही करता हूँ। నాలోనే తప్పు ఉంటే సరి చేసుకుంటా. अगर मेरे अंदर कमी हो तो मैं सुधारता నువ్వు हूँ। చెప్పు నాలో తప్పు ఉందని. आपको बताइए अगर मेरे अंदर की कमी నేను हो చెప్పిన మాటల్ని నువ్వు వాక్యానుసారం గమనించి నాలో తప్పని చెప్పి నేను తప్పు ఉంటే సరి చేసుకుంటా. तो मेरे कही वचन को आप बताइए इसमें गलत है तो वचन के अनुसार साबित करो तो मैं నేను సరి सुधारूंगा, చేసుకుంటాను, నాకేం బాధ. सुधारूंगा। मेरे लिए कोई तकलीफ మన नहीं होगा। సంఘంలో కూడా अपने करिश्मे में भी మన బోధనప్పుడు हमारे संदेश सुनते ఎవరైనా हैं, కాపురం వచ్చి మీ సంఘంలో ఇది తప్పు అని చెప్పి నేను సరి చేసుకుంటాను.
అంటాం. तो कोई भी चरवाहा आके कहे ये गलत है तो हम మీ सुधारेंगे। సంఘంలో ఈ తప్పు జరుగుతుందని చెప్పమని మనం సరి तो చేసుకుందాం. आपके कलिसिया में गलत है बोले तो हम सुधारेंगे, చెప్పలేరండి. नहीं बता पाएंगे। ఎందుకని? क्यों? ఎందుకనంటే क्योंकि మనం అన్ని తూచి తాచి ప్రతి ఒక్కటి ఇది తప్ప, ఇది ఒప్ప, ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా అని వాక్యంలో తర్జుమా చేసుకుని మనం నడుస్తున్నామండి. हम करने वाला हर एक आत्मिक कार्य जो है ये वचन के अनुसार है कि नहीं करके बड़ी जांच कर हम उस काम को करते हैं। ఎవరన్నా వాళ్ళు చెబితే अगर कोई कहेगा మనం చెప్తాం. हम कहेंगे उनसे నిజమేనండి, ఇందులో తప్పు ఉందండి, हाँ కరెక్ట్ इस बात में गलत है, सही సరి बात है, చేసుకుందాం. हम सुधार सकेंगे। తప్పే ఉంది. उसमें क्या गलती है? వాక్యానికి విరుద్ధుడు సరి చేసుకుందాం. वचन का खिलाफ है तो सुधारेंगे। అతనికి వాక్యం తెలియకుండా सामने वालों को वचन मालूम नहीं ఇంత है। చదువుకున్న తిమోతిలో చదువుకున్నప్పుడు తిమోతితో जैसे तिमोथी इसमें हम జ్ఞానం అని అబద్ధముగా చెప్పబడిన మాటలుంటే మనం వినాం కదా అయ్యి. तो ज्ञान बोल के झूठी बातों को बताएंगे तो हम नहीं सुनेंगे ना। ఒకతను వచ్చాడు మన సంఘానికి. एक आदमी आया था हमारी कलिसिया में, ఏమని చెప్పాడు? क्या बोला था? దావీదు సవతి తల్లి కుమారుడు అని చెప్పాడు. तो दाऊद जो है रखेली का बेटा है करके నేను बोला। అడిగి ఎక్కడుందో చూపిమన్నా. तो हमने पूछा था कहाँ है दिखाइए। చూపిమంటే ఎవడో చెప్పాడు యూట్యూబ్ లో దాన్ని నేను విన్నాను అన్నాడు. उन्होंने कहा था मैंने किसी का संदेश में यूट्यूब में सुना था बोला। నువ్వు విన్నప్పుడు నువ్వు వాక్యాన్ని సరి చేసుకున్నావా? तो फिर हमने कहा जब आपने सुना तो क्या वचन का अनुसार है कि नहीं तोला? విన్నావయ్యా? आपने सुना నువ్వు వాక్యంలో సరి చేసుకున్నావా? तो वचन का अनुसार देखा आपने, ఇప్పుడు నువ్వు చెప్పావు, आपने तो बता दिया నేను अभी। గుడ్డిగా నమ్మానా? तो मैं अंधा विश्वास थोड़ी किया, నేను నమ్మానా? मैंने विश्वास నేను किया ఎందుకు क्या? అడుగుతున్నాను నేను? मैं आपसे क्यों सवाल जवाब నేను कर रहा చక్కగా हूँ? బైబిల్ చదువుకున్నాను. मैं अच्छी तरह बाइबल पढ़ा इसलिए, నేను బైబిల్లో లేని మాట నువ్వు చెప్పి అడుగుతున్నా. इसलिए बाइबल में जो नहीं है वो आपने మీరు बताया అట్లా करके पूछ रहे తయారవ్వాలి. हो। आप सब भी ऐसा बनना है। అందుకే అంటే నా ముందున్న వాడు పౌలు అంటాడు నా సువార్త అంటాడు. इसलिए कहता है पौलुस मेरा सुसमाचार, నా సువార్త ద్వారా నేను కన్న తిమోతి అంటాడు. मेरे सुसमाचार के द्वारा मैंने तिमोथियुस को पैदा किया, నేను కన్న కుమారుడు అంటాడు. मेरा पैदा किया गया पुत्र है అందుకే करके మిమ్మల్ని बोलता మన है। సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరిని లైవ్ లో వస్తున్న ప్రతి ఒక్కరిని బాగా తయారు చేయాలని నా ఉద్దేశం. तो इसलिए मेरा उद्देश्य है कि मैं अगर इस संगत में जो है लाइव में जो आ रहे उन सबको प्रभु में सिद्ध करूं। అడుగు వారికి వాళ్ళకి మనం సమాధానం, ఎదురాడు వారికి మనం సమాధానం చెప్పాలి. जो हमारे से सवाल जवाब करते हैं उनको हम सावधानी से समाधान देने वाला होना चाहिए। ఒకసారి పాస్టర్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటాం. एक बार सारे पासवान बैठ के बातें कर रहे थे, ఎందుకంటే ఇక్కడ అంటున్నాను నేను, क्योंकि यहाँ लिखा మా हुआ है, బోధ కపటమైనది కాదు, हमारा संदेश तो उपदेश- అపత్రమైంది కాదు, మోసకరమైంది కాదు. क्योंकि हमारे उपदेश ना भ्रम से है, ना अशुद्धता से, ना छल से। 4వ వచనం, चौथा वचन, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అన్నాడు. ఇక్కడ చూడండి. पर जैसे परमेश्वर ने हमें योग्य ठहरा कर सुसमाचार सौंपा। ఒకసారి పాస్టర్ కూర్చున్నాం. एक बार पासवान लोग सब बैठे थे, ఇక మాటల మీద మాట వచ్చింది. आपस में हम ఎందుకంటే बातें నేను कर रहे ఎక్కడైనా थे। ఆ మాటలు ఎత్తుతాను. क्योंकि जहाँ कहीं जाता हूँ तो मैं वचन की बातों ఈ को మధ్యన छेड़ता हूँ। పాస్టర్లతో కలుస్తున్నప్పుడు आजकल मैं ज्यादा पास నలుగురు గురించి లోక మాటలు వస్తున్నాయి ఎక్కువ. चार जन आपस में बैठते तो संसार की बातें ज्यादा करते हैं, నౌకీలు మాటలు వస్తున్నాయి. हंसी मजाक करते हैं वो लोग। బైబిల్ ఏముంది? बाइबल में क्या कहता है? సరసోక్తులు ఉండకూడదని ఉంది. ऐसे हंसी मजाक नहीं करने चाहिए बोला। మనం ఎక్కడ ఉండగా నలుగురుంటే ముగ్గురుండా ఇద్దరుండా దేవుడు అక్కడ ఉంటాడు. तो हम जहाँ कहीं दो तीन होंगे प्रभु जहाँ जरूर होगा वहाँ। నేను వెంటనే డైవర్ట్ చేస్తాను. मैं तुरंत उस बातों से दूर ले వెంటనే जाता ఒక ప్రశ్న हूँ, ఇస్తాను నేను, బైబిల్ तुरंत ప్రశ్న. बाइबल पे से एक प्रश्न ఈ उठाता हूँ, ప్రశ్న చెప్పండి మీరు मैं అని. बोलता हूँ इसका जवाब बताइए। నేను వెంటనే ఆ మాటలు ఏమన్నాడు ఒక అతను అన్నాడు, పాస్ గారు, उनमें से एक पास्टर ने कहा था, సొదొమ గోమొరలో చనిపోయిన వాళ్ళకి తీర్పు లేదు, తీర్పు అయిపోయింది వాళ్ళకని చెప్పాడు. तो सदोम अमोरा में जितने मर गए थे उन सब का कोई न्याय विमर्श नहीं है, क्योंकि उनकी न्याय विमर्श हो चुकी है, వాళ్ళు తీర్పులోకి రారు అన్నారు. वो न्याय विमर्श में नहीं आएंगे। ఎందుకని అన్నా నేను? मैंने कहा क्यों? తీర్పు భూమి మీద జరిగిపోయింది అన్నాడు. उनके लिए न्याय विमर्श हो चुकी है। ఇది బైబిల్ విరుద్ధం కాదండి? तो ये बाइबल का खिलाफ है कि नहीं? తీర్పు భూమి మీద జరుగుద్దా? तो ये न्याय विमर्श क्या धरती में ही होगा? తీర్పు ఎప్పుడు జరుగు చెప్పండి? न्याय विमर्श कब होगा बताइए? ఎప్పుడు జరుగుద్ది? कब होगा? ఎప్పుడు జరుగుతుంది? ఆఖరిలో జరుగుద్ది. కడమ మృతులు కూడా లేచిన తర్వాత జరుగుతుంది తీర్పు. अंतिम मृतक भी जब जी उठेंगे तभी न्याय विमर्श होगा। కానీ ఇంకొక విషయం, लेकिन एक और ఇక్కడ बात, తప్పు చేసిన వాడికి या जो गलती करेगा, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు जैसे कोई समस्या आ जाती है ఏమంటారంటే ఓ తీర్పు చేశాడు దేవుడు అడిగా. तो हम बोलते हैं आपस में उसका तो प्रभु ने न्याय कर चुका है, అంటే ఆడికి తీర్పు జరిగింది పరలోకానికి వెళ్తాడు ఇకాడు. तो इसका न्याय हो गए तो क्या वो स्वर्ग में जाएगा? పగ తీర్చుకోవటం నా పని అన్నాడు. प्रभु ने कहा बदला लेना मेरा काम నేను है। విరుద్ధంగా మాడితే పగ తీర్చుకోవటం ఆయన ఇష్టం, తీర్చుకోవచ్చు. अगर कुछ आप खिलाफ बात करोगे तो बदला लेना उनकी मर्जी, वो అది कर सकता చూపిస్తాడు. है, वो दिखा सकता అప్పుడు है। వాడు ఏమనుకోవాలి? उसको क्या समझना నేను चाहिए? విరుద్ధంగా అన్నాను కాబట్టి मैंने- నాకు ఇది జరిగింది. मैंने वचन का विरुद्ध रहा इसलिए मेरे साथ అది ऐसा తీర్పు हुआ, ఎందుకు అవుతుందండి? ये समझना चाहिए। मगर वो न्याय विमर्श कैसा होगा? జ్ఞానం లేదండి. तो देखिए पासवानों को भी ज्ञान नहीं है। ఎక్కడ చూస్తుంది ఈ జ్ఞానం? ज्ञान कहाँ से आएगा? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. पवित्र आत्मा प्रभु ही देगा। అందుకని సొదొమ గోమొరలో చనిపోయిన వాళ్ళందరికి కూడా
తీర్పు లేదు, వాడు భూమి మీద తీర్పు తీర్చాడు, వాళ్ళు పరలోకంలో ఉంటారు అన్నాడు. सदोम और अमोरा में जितने लोगों की मृत्यु हुआ है उनका कोई न्याय विमर्श नहीं है क्योंकि हो चुकी है इसलिए वो स्वर्ग में रहेंगे बोला। ఇలాంటి బోధలు ఉంటాయండి. तो ऐसा भी संदेश होती है। జ్ఞానమని చెప్పి ज्ञान बोलकर ఏమన్నాడు? జ్ఞానమని చెప్పి అబద్ధపు మాటలకి జాగ్రత్త, అపవిత్ర మాటలు, ఒట్టి మాటలకి జాగ్రత్తగా దూరంగా ఉండండి. ज्ञान बोलते हुए झूठी बातों को फैलाते हैं उन बातों से तुम दूर रहो और सावधान रहो। అప్పుడు నేను అన్నాను, तब मैंने నువ్వు कहा మాట్లాడుతూ సుత తప్పు. तुम जो बोल रहे हो वो बिल्कुल गलत है। ఎట్లా అంకుల్ అన్నాడు. उन्होंने कहा कैसा వాడు अंकल? తీర్పు ఇక్కడ జరగదు, एक तो धरती पे न्याय विमर्श नहीं होगा అది పరలోకం ఆఖరిలో జరుగుద్ది. तो आखिरी में होगा ये तो। రెండోది, అక్కడ నిజంగా అక్కడ చచ్చిపోయిన వాళ్ళు పరలోకానికి వెళ్తే లోతుని ఎందుకు వేరు చేశాడు? अगर सच्ची में वहां जो मर गए थे सदोम अमोरा में वो स्वर्ग में जाते तो लूत को वहां से क्यों अलग లోతుని किया? ఎందుకు వేరు చేశాడు? क्यों लूत को वहां से अलग किया? లోతుని వేరు చేయకుండా వచ్చుగా. लूत को अलग करे అంటే बिना లోతుని रह सकता? పరలోకానికి వెళ్ళిన దేవుడికి ఇష్టం లేదా? क्या लूत को स्वर्ग में जाना प्रभु का पसंद नहीं है क्या? అందరూ అన్నారు सबने कहा నిజమేనండి, ये सही बात है, కరెక్ట్. ये सही बात है। అంటే వాక్యాన్ని మనం ఏం చేయాలంటే క్లారిఫై చేయాలండి. यानी कि वचन को बड़ी साफ साफ जानना है हम लोगों ఒక को। వాక్యం విన్నప్పుడు మనము एक वचन को जैसा हम सुनते हैं ఎట్లా ఆ వాక్యం సునాలంటారు, పేరేం పేరు, ఆ బంగారాన్ని తీసుకెళ్లి, ఆ కంసలు బంగారాన్ని తీసుకెళ్లి దాని ఏమవుతాడు, ఎన్నిసార్లు తపా చేస్తాడంటే 7 సార్లు 8 సార్లు దాన్ని అడుదిప్పి ఇంకేమన్నా మస్తుందేమో, ఇంకేమన్నా మస్తుంది తరిచి చూస్తాడండి. तो सुनार क्या करते हैं, सोना को ले जाके कम से कम 7-8 बार उसको आग में डाल कर तब कर उसको फरकता है कि वो निखार आया कि नहीं आया ఇంకేమన్నా మస్తుందేమో और कोई मस्ट तो नहीं है। శుభ్రంగా చూస్తాడండి. तो इस तरह जांचता है पूरी रीति అందుకని से। తపవ బంగారం అంటే ఆ శుద్ధ చేయబడిన బంగారం లాగా వాక్యం నీ హృదయంలోకి రావాలండి. तो वचन आपके हृदय में तापने का सोना की जैसा आना चाहिए। అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తా? अब ऐसे में आप कहाँ అసలు जाओगे? ఈరోజు నా సందేశం రాకడ సందేశం. आज मैं बताना चाहता था आगमन का संदेश। కానీ ఇక్కడికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలు వేరుగా ఉన్నాయి. तो यहाँ आने के बाद पवित्र आत्मा की बोलने वाली बातें कुछ अलग ఎందుకంటే है। రాకడలో ఎత్తబడి ఇంటికి నువ్వు రాకడలో ఎత్తబడేది. आगमन में उठा लिया जाना तो अगर ये लक्षण हमारे पास होगा तो तभी तो उठा लिया నువ్వు जाएगा। రాకడలో ఎత్తబడతావు. अगर ये लक्षण हमारे पास नहीं तो कैसा उठा నేను लिया రాకడ जाएंगे? గురించి చెప్పేస్తా నీకు. मैं तो आगमन के बारे में तो आपको ఈ మధ్యన बताऊंगा। అంటున్నారు आजकल बोलते हैं రాకడ సందేశాలు అని చెప్పి ఆంధ్ర నుంచి ఢిల్లీ వచ్చి బాగా సభల్లో చెబుతున్నారు రాకడ సందేశాలు. आगमन की ఆకర్షణ. संदेश बोलकर आंध्र से आकर दिल्ली में कई संदेश दे रहे। ఇక్కడ వచ్చి భార్య భర్తలు అందరూ వచ్చేసి యాషారాం చేస్తూ ఢిల్లీ అంత చూస్తే ఆగ్రాలు చూసి వెళ్ళిపోతున్నారు. तो यहाँ आते हैं पति पत्नी, हाँ बड़ा दिल्ली सारा घूमते आशाराम करते आगरा वगैरह देख के आराम से घर जाओ। సంఘం డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నారు. कलिशा के पैसों किस तरह खर्च करते వచ్చేది हैं? ఎవరు తెలుసా? आने वाला कौन है पता है? ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్లు వాళ్ళే, ఇంకెవరు రావట్లే మళ్ళీ. प्रेसिडेंट सेक्रेटरी जनरल सेक्रेटरी जॉइंट सेक्रेटरी यही लोग आते हैं, उनके अलावा कलिशा के सदस्य नहीं వాళ్ళ आते, కుటుంబాలే మళ్ళీ. केवल उन्हीं के परिवार आते వచ్చే हैं। వాళ్ళందరూ వాళ్ళ డబ్బులు పెట్టుకు రావాలంట. आने वाला को उनकी पैसा लेके पहले आना चाहिए। వీళ్ళు మాత్రం कलिशा के पैसा సంఘం డబ్బులు ఖర్చు పెట్టాలి. ये जो बड़े मेंबर है ये तो अपने कलिशा का ही पैसा खर्च करके आए। 10 రూపాయలకి 20 రూపాయలు రాయాలి. तो 10 रुपए के पीछे 20 रुपए लिखेंगे। ఆగ్రా చూడాలి, उनका आगरा भी देखना తాజ్ है, మహల్ చూడాలి, ताजमहल को ఇక్కడ అన్ని చూడాలి. ఢిల్లీలో दिल्ली में सारे देखना है। మీటింగ్ పెట్టినట్టు ఉంటది. तो जगह कहीं एक जगह मीटिंग रखने की जैसा भी అందుకని लगेगा। పౌలు గారు ఏమనంటే, इसलिए पौलुस ने क्या कहा? పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నానా విధములైన దురాశలు మనలో పుట్టిస్తున్నాడండి. तो पाप ने अवसर पाकर सब प्रकार के लालच मेरे अंदर उत्पन्न किया करके बोलता है। ఇంతవరకు నేనుగా పిల్లలుగా వెళ్ళి ఆగ్రా చూడలేదండి. तो अभी तक हम अपने ओर से पूरा परिवार किसी पिकनिक के याद ఇంతవరకు नहीं। अभी तक ఇంతవరకు इतने మీరు सालों రికార్డు से బ్రేక్స్ చెప్పాలంటే నేను अगर आप बताए जाए तो ऐसे कोई रिकॉर्ड ही नहीं है हमने जाके देखा होगा। నేనుగా పిల్లలుగా ఒక బండి వేసుకుని వెళ్ళి ఆగ్రా చూద్దాము. हम अपने तरफ से कभी परिवार समेत आगरा या कहीं जाके देख के आएंगे। అసలు ఢిల్లీలోనే కొన్ని చూడలేని సిస్టర్ दिल्ली में ही अभी तक नहीं देखा। మేమంటే స్టాఫ్లు కాబట్టి తిరుగుతూ ఉంటాం. हम तो स्टाफ में थे इसलिए नौकरी के वास्ते गए थे। మాకైతే తప్పనిసరి అది. हमारे तो नौकरी के वास्ते जरूरी था, చూడలేదండి వీళ్ళు. इन्होंने देखा ही नहीं है। కానీ लेकिन బయట వాళ్ళు వచ్చి అన్ని చూసి వెళ్ళిపోతున్నారు. तो जब बाहर से आते सब कुछ देख के चले जाते ఈ हैं। మధ్యన ఏమంటున్నారు ఢిల్లీ వచ్చి, दिल्ली आके कहते हैं ఢిల్లీలో మేము సభలు పెట్టి బోధ చేసి వచ్చామండి. दिल्ली में हमने सभा चलाया संदेश सुना के आए करके ఇది बोलते చెప్పరు, हैं। జంతర్ మంతరు ఆగ్రాలు చూసి వచ్చామని చెప్పరు. ये नहीं बताते हम पूरा दिल्ली जंतर मंतर आगरा वगैरह देख के आए हैं। ఆ రాకడ సంగతులు చెబుతున్నారంట. बोलते हैं वो आगमन की संदेश बता रहे हैं। నీలోనే తప్పు పెట్టుకొని నిన్నే విమర్శించట్టు చేసుకొని నువ్వేం రాకడ విషయాలు చెప్తా. आपके अंदर ही ऐसी संसार की लालसाओं को रख कर आप क्या आगमन के संदेश दोगे? అందుకని ఈ రోజు నేను రాకడ విశ్వాసం చెప్పాలని వస్తే मैंने आज आपको आगमन के संदेश बताऊं करके आया था। పరిశుద్ధాన్ని బట్టి తర్వాత చెబుతాను, రేపు చెబుతాను. అంతకైతే पवित्र आत्मा अगुवाई कर रहे हैं, बाद में बता सकते ఇప్పుడు हैं। నువ్వు వాళ్ళని తయారు చేయి. आज उनको तैयार कर। కన్నం వేస్తాడు దొంగ. तो चोर जो है छेंद लगाने ఇంటి पर है। యజమానుడు జాగ్రత్తగా ఉండాలి. इसलिए घर का स्वामी सावधान से रहना है। అందుకని నేను చెప్పాను, ఎవరి స్వామి
मैंने इसलिए कहा था कौन है ये ఎవరికి स्वामी, అప్పచెప్పాడు ఈ సంఘాన్ని? किसको सौंपा गया था ये कलीसिया, ఎవరిని అధ్యక్షుడిగా పెట్టాడు? किसको अध्यक्ष ठहराया था। అది మనం వాక్యంలో తెలుసుకున్నాం. इस बात को हम वचन में जाना है। కాపరి ఎలా ఉండాలంటే चरवाहा कैसा होना चाहिए, వరాలు ఫలాలు అన్ని పొందుకుని ఉండాలండి. वरदान और फलों को पाना चाहिए। నేనంటాను, मैं कहता हूँ నేను అన్ని వరాలు పొందుకున్నాను. मैं सब वरदानों को पा అసలు నేను चुका గుండె हूँ। మీద చేసి చెప్తాను అన్ని मैं अपने విషయాలు. छाती पर हाथ रख के बता అలా सकता हूँ। జీవించినోడు సంఘ కాపరి కాదు, సంఘస్థులు కాదు. अगर ऐसा कोई जीवन नहीं जिएगा तो वो न कलीसिया पास होगा, డౌట్ न ఫుల్ గా विश्वासी होगा। జీవించేవాడు సరైన విశ్వాసి కాదండి. तो शंका से जीने वाला ढंग का विश्वासी नहीं है। నేను చేసి చెప్తాను. इसलिए मैं आज छाती में हाथ रख నాకు के అన్ని बोलता వరాలు हूँ, ఉన్నాయి. मेरे को सब प्रकार के वरदान दिए 9 हैं, వరాలు ఉన్నాయి. 9 प्रकार के ఎక్కడికి वरदान వెళ్తే दिए ఏ हैं। వరం ఆ వరం పనిచేస్తుంది. जहाँ जिस चीज की आवश्यकता है वहाँ पे वो वरदान काम ఎవరైనా करेगा। అనారోగ్యంగా ఉన్నారనుకో, क्या कोई बीमारी में है, స్వస్థత వరం छंगाई का वरदान, ప్రార్థన చేస్తాను. प्रार्थना करता हूँ। ఇంకెవరన్నా వాక్యం చెప్పాలి, వాళ్ళకి డౌట్లు అడిగారు, तो किसी को कोई वचन को लेकर कुछ शंका डाउट నా है, దగ్గర బుద్ధి వాక్యం ఉంది, జ్ఞాన मेरे వాక్యం ఉంది. पास बुद्धि का वचन, ज्ञान का वचन నాకు है, వరం ఉంది, मेरे पास वरदान చక్కగా है, వాళ్ళకి అది చెప్తాను నేను. उसको लेके मेरे पास साफ साफ उनको बता నాకు सकता ఏదైనా हूँ। వాక్యం అర్థం కాలేదు, मुझे कोई समझ में नहीं आया నాకు वचन, నాకే ప్రయోజనకరంగా ఉండాలి, मेरे लिए लाभदायक होना है, అన్ని భాషలు మాట్లాడతాను. अन्य भाषाओं से बात करता వరం हूँ, ఉంది నాకు. वरदान है मेरे ఆ पास। తర్వాత उसके बाद ఎవరైనా అన్ని భాషలు సంఘాల్లో మాట్లాడుతుంటే, यदि कोई कलिसिया में अन्य भाषा बोलते हैं నిజంగా వాళ్ళు అన్ని భాషలు మాట్లాడతారు, ఇంకేదైనా భాష మాట్లాడే అవార్దానం కూడా ఉంది. तो सच में क्या वो अन्य भाषा बोलते हैं और कुछ अपने ओर से बोल रहे, जांचने का वरदान है मेरे पास। అద్భుతాలు చేసే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. अद्भुत कार्यों का शक्ति परमेश्वर को दी है। చేసేది ఎవరండి? करने वाला कौन है? మనమా? क्या हम? నేనా? मैं నేను ఓన్లీ సాధనం అంతే. मैं तो केवल एक साधन हूँ। ఒకసారి పౌలు గారు వాక్యం చెప్తున్నాడు, एक बार पौलुस वचन बता रहे थे, మంచిగా వింటున్నాడండి యజమానుడు. अब वो प्रकाश स्वामी अच्छी तरह सुन रहा ఒకడు था, వచ్చాడండి దారినివాడు, एक आया था जादू टोना करने वाला, వాక్యం చెప్పనెత్తలేదని సరిగా वो वचन नहीं बताने दे रहे, చెప్పనెత్తలు అసలు. नहीं बताने दे रहे। అప్పుడు అనుకోడు, సాతానా నీళ్ళలో జొరబడి వచ్చావు నువ్వు. तो तब उसने कहा था, "ए शैतान तू इसके अंदर आया है।" ఏమన్నా పౌలు గారు? क्या बोला पौलुस ने? కొద్దిసేపు నువ్వు గుడ్డెడు పోయి తిరుగును గాక, थोड़ी తోడు देर రాడును तू గాక. अंधा होकर टटोलेगा करके बोला। అద్భుతం ఎవరు చేశారండి ఇక్కడ? वहाँ अद्भुत किसने किया है? ఎవరు చెప్పండి అద్భుతం? किसने किया अद्भुत कार्य? దేవుడు చేశాడు. परमेश्वर దాన్ని ने किया। శాసించింది ఎవరండి? उसका ऐसा होने के शासन कौन किया శాసించే है? కర్తలు ఉండాలండి. शासन करने वाला कर्ता होनी चाहिए। జాన్ హోస్టన్ గారు ఢిల్లీ వచ్చాడు, जान होस्टन दिल्ली आए थे, పెద్ద సేవకుడు అండి. बहुत बड़ा सेवक था, 3 రోజులు చేసి చెప్పాడండి. 3 दिन का सभा चला था। కర్రలు వేసుకొచ్చిన కర్రలు పడేసి तो వెళ్ళిపోతాడు. वैसा की लेके आए थे, वो वैसा की छोड़कर अपने पैदल से चल के गए। చస్మా మోటా చస్మా పెట్టినప్పుడు చస్మాలు పడేసి కళ్ళజోళ్ళు పడేసి ఇట్లా ఇసిరేసి మరి చదువుకున్నారండి, పుస్తకాలు చదివారండి. तो मोटे मोटे शीशे के चश्मा जो पहने थे उन्होंने उसको निकाल कर बिना चश्मे का बाइबल वचन उन्होंने నేను पढ़ा। 3 రోజులు వాలంటీర్స్ గా ఉన్నానండి. तो 3 दिन वहां पे हम वॉलंटियर्स रहा, చూస్తున్నానండి, मैं देख रहा था ఓ అద్భుతాలు జరుగుతున్నాయండి. बड़े बड़े अद्भुत कार्य हो रहे కుంటోళ్ళు थे। చూస్తున్నారు, अंधे देख रहे थे, గుడ్డోళ్ళు చూస్తున్నారు, కుంటోళ్ళు నడుస్తున్నారు, लंगड़े चल रहे थे, బాదుకుంటున్నారు పాపాలు ఉన్నవాళ్ళు. तो अपने पापों को मान रहे थे, छाती पीट पीट అద్భుతాలు कर। జరుగుతున్నాయి. अद्भुत कार्य हो रहे నేను थे, చూస్తూ ఉన్నాను 3 రోజులు. मैं देखता रहा 3 दिन। 3 రోజులు వెళ్తున్నాడు ఆయన. तीसरे दिन वो जा रहा था, అందరూ చైరు పట్టుకుని ఆయన పంపిస్తున్నారు. तो सब लोग हाथ पकड़ा और उनको आगे ले जा रहे थे, స్టేడియం నుంచి బయట తీసుకొస్తున్నారు. स्टेडियम से उनको बाहर ला रहे थे। నేను పైన ఉన్నాను, స్టేడియం పైన. मैं ऊपर था, కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి నాకు. मेरे आंसू निकल रहे थे। ఎందుకో తెలుసా? क्यों पता है? అయ్యో దైవదోష వెళ్తున్నాడే. अरे ऐसा महान दास जा रहा है, అసలు ఈ దైవదోష ఢిల్లీలో ఉంటే ఎలా ఉంటది? ऐसा दास दिल्ली में रहने से कितना अच्छा ఎంత होगा, బాగుంటది ఢిల్లీలో कितना ఉంటే. अच्छा होगा दिल्ली में रहे। వెళ్తున్నాడేవని ये तो जा रहे बोल के ఒక స్వరం వెనకమాలగుండి, एक आवाज मेरे पीछे से आया, నువ్వు లేవా అన్నాడు. क्या तुम नहीं हो? స్వరం. एक आवाज। అందరు దిగి వెళ్ళిపోయారు చివర్లో. सब उतर के चले जा रहे थे నేను आखिरी పైన में। ఒక్కడే కూర్చున్నాను, मैं अकेला बैठा हुआ था स्टेडियम में ऊपर, ఆలోచనతో కూర్చున్నాను. एक सोच के साथ बैठा అయ్యో था। దైవదాసు వెళ్ళిపోతున్నాడే, अरे प्रभु का दास तो चले जा रहे हैं, ఢిల్లీలో ఉంటే బాగుంటది, दिल्ली में रहे तो अच्छा होगा, ఈయన ఎంత బాగుండు. ये यही रहे तो कितना अच्छा होगा। కన్నీరు గారుతున్నాను. मैं आंसू बहा रहा था, వెంటనే నాకు వెనకమాల స్వరం, तुरंत मेरे पीछे से आवाज आई, నువ్వు లేవా, क्या तुम नहीं हो? నువ్వు చేయలేవా? क्या तू तेरे से नहीं हो सकता? లేకపోతే చూస్తే ఎవరు లేరు. मेरे पीछे मुड़ के देखा तो कोई మళ్ళీ नहीं ముందుకు था। వచ్చాను, భయం వేసింది నాకు. मैं डर गया था, मैं वहां से थोड़ा आगे మళ్ళీ पहुंचा, అక్కడ అదే ప్రార్థన చేస్తున్నాను. वहीं पे भी वही प्रार्थना అయ్యో की। దైవదోష ఉంటే బాగుండు. अरे प्रभु का दास रहे तो कितना अच्छा నువ్వు होगा। చేయలేవా? तो మళ్ళీ आवाज స్వరం. आती थी कि तू नहीं कर सकता। 3 సార్లు స్వరం వచ్చింది. 3 बार आवाज आए मेरे पीछे। నిజంగా నేను కింద దిగొచ్చినప్పుడు तो जैसे मैं नीचे उतर के आया था, పరిశుద్ధాత్మ దేవుడు पवित्रात्मा परमेश्वर నన్ను వాడుకున్నాడు. मुझे इस्तेमाल किया, చనిపోయిన వాళ్ళు లేచారు, मरे हुए को प्रभु ने जीवित किया, చనిపోయిన వాళ్ళకి ప్రార్థన చేస్తే లేచారండి. मरे हुए लोगों को प्रार्थना करने से वो जीवित हुआ। ముందే దేవుడు అన్నాడు, पहले నేను प्रभु ने మృతులను कहा, సజీవులుగా చేసే దేవుడు అని. मैं तो उनको जीवित करने वाला परमेश्वर। ఆయన్ని బట్టి నేనండి, तो उन्हीं की वजह से जो कुछ मैं నన్ను బట్టి దేవుడు కాదండి, मेरे वजह से वो नहीं है, परमेश्वर नहीं है, ఆయన బట్టి నేను. उन्हीं की वजह से मैं हूँ। ఆ విలువ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన బట్టి మనకు వచ్చింది. ये महत्व कहाँ से मिला है? उन्हीं के द्वारा मुझे मिला है। యెహోషువ అని అంటాడు దేవుడు, यहोशू से कहता है, మోషేకి ఇచ్చినటువంటి
ఆ యొక్క ఏమంటాడు ఆ గౌరవం నేను నీకు కూడా ఇప్పిస్తా. तो मुझसे को मिला वो सम्मान मैं तुझे भी दिलाऊंगा। మోషే అని అంటాడు నిన్ను ప్రజల ముందు హెచ్చిస్తానంటాడు. तो मूसा से कहता है तो मैं लोगों के सामने ऊंचा करूंगा। అదే ఆయన ఇచ్చించేది అంటే మన సాధనంగా ఉండాలి. तो इसका मतलब हमें उनका साधन बनाना है। అందుకనే देखिए ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే जाओ सावधान से। ఇక్కడ రెండవ తిమోతి రాసిన పత్రిక दूसरे తిమోతిస్ की लिखी हुई पत्री, తిమోతికి రెండోసారి పత్రిక రాశారు పౌలు గారు. तिमोथियुस को पौलुस ने दूसरी बार पत्रिका लिखा है। 1:13 1:13 में लिखा है, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన విన్న హితవాక్య ప్రమాణమును గైకొనుము. जो खरी बातें तूने मुझसे सुनी है उनको उस विश्वास और प्रेम के साथ जो मसीह यीशु में है अपना आदर्श बना कर रख। ఇప్పుడు నేను మెలకువ చెబుతున్నాను మీకు. अभी जागते रहने के ఈ तौर पर మెలకువకుంటే बोला था। రాకళ్ళు ఎత్తపడతాం. ये जागते रहने से हम आगमन में నేను उठाए రేపు రాకడ जाएंगे। గురించి చెప్తాను. कल का दिन में आगमन के बारे में రాకడలో बताऊंगा। జరుగుతున్న అద్భుతాలు ఏంటో ఏం జరుగుతాయో आगमन में क्या अद्भुत काम होने నువ్వు वाले में बताऊंगा। వాటిని చూడకుండా వెళ్ళిపోవాలి. तो उनको देखे बिना तुम्हें उठा నువ్వు लिया जाना కేవలం होगा। రాకడ వాక్యమైనంత ప్రయోజనం లేదు. अब केवल आगमन के वचन सुनने से फायदा नहीं ఈ రోజు होगा। నీకు చెప్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే आज को तुमको बताने वाला वचन ध्यान से ఇక్కడ सुनोगे। ఏమంటాడు ये क्या कहता है, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలవాడవై मसीह यीशु में जो रखना चाहिए उस प्रकार का विश्वास और प्रेम हो। నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. तुमने खरी बातें जो मुझसे सुनी थे उनका एक आदर्श बनकर रख। ఇదండి ऐसा होना चाहिए। గట్టిగా ఉండాలండి. सावधान से प्रभु में చెయ్యని रहे। చెప్పాలని ఏమైనా పాపం అని చెప్పండి. तो छाती पर अपना हाथ रख के बोलने का लायक बने मेरे अंदर पाप नहीं है। యేసుప్రభు ఏమన్నాడు मसीह यीशु ने क्या कहा, 58వ అధ్యాయంలో यूहन्ना के 8वें अध्याय में, అందరి ముందు శాస్త్రులు सबके పరిసయ్యులు सामने। సద్దుకాయలు అనేక మంది ముందు ఏమన్నాడు शास्त्र फरीसी सदूकियों के सामने क्या నా बोला? యందు పాపముందని ఎవరైనా చెప్పగలరా స్థాపించగలరా? तो मेरे अंदर पाप है करके कौन स्थापना कर सकता है, बोला। స్థితుడైన ప్రతి వాడు యేసులాగా ఉండాలండి. जो सिद्ध हो चुके हैं वो हर एक मसीह के समान हो। నువ్వు భయపడినా ఏమో నేను విశ్వాసిని కాదు, ఎందుకులే అమ్మ అనవసరం ఇంత గొప్పలు చెప్పాడు, ఎందుకులే అమ్మో ఇది ఇలాంటిది విశ్వాసం కాదు. तो अपना आप अभी भी डरते हुए अपने आप को लेकर क्यों ऐसा बताना, इस तरह सोचना, ये ढंग का विश्वास नहीं అమ్మో है। జనం చూస్తే ఏమనుకుంటారు, तो लोग देखेगा तो क्या सोचेगा, అబ్బో ఇంత విశ్వాసం అయిందా तो क्या ये इतना विश्वासी అంటే होगी? ఈయనకే నమ్మకం లేదు, ఈయనకి నమ్మకం లేదు. यानी कि खुद को ही भरोसा नहीं है, इतना सुधरा कि नहीं सुधरा। మీ కాపరి అది నేర్చుకోలేదండి. तो आपका चरवाहा उस बात को नहीं सीखा। నీ కాపరి మంచి కాపరి आपका चरवाहा अच्छा चरवाहा है, అది నేర్చుకోలేదండి. ऐसी बातों को नहीं सीखा। డైరెక్ట్ सीधा सीधा చేతి మీద చేసి చెప్పు ఇక్కడ तो हाथ में हाथ, छाती में हाथ रख के बोलो, పరిశుద్ధుణ్ణి मैं पवित्र हूँ। లేదు నాలుగు లోపం చూపించాలని చూపించు, దాని నిజంగా లోపం ఉంటే సరి చేసుకుందాం. अगर ऐसे कोई कमी है तो सुधारने की दिखाओ, हम सुधारेंगे। లేక నీవు జ్ఞానం అని చెప్పి అబద్ధమైన మాటలు నీకు తెలిసిన దాంట్లో ఒక మంచి వ్యక్తిని విమర్శిస్తే దానికి వాక్యం కూడా ఉంది మనకి. तो आप ज्ञान बोलकर किसी अच्छे व्यक्ति को जो झूठ के द्वारा तो विमर्शन करोगे तो उसका भी वचन है। కాబట్టి इसलिए ఇక్కడ यहाँ पे యేసుప్రభువు వారు మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, मसीह यीशु ने एक और बात कहा है। ఇంకొక మాట అన్నాడు, एक और बात, వాక్యం విన్నావు నువ్వు, आपने तो वचन सुना है, నీకు చెప్పాను. आपको बताया हूँ। పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. पवित्र आत्मा प्रभु ही बात कर रहे हैं। మత్తయి సువార్త 24:42 కనుక మనం చదివితే मत्ती सुसमाचार के 24 का 42 पढ़ेंगे। కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. तो कहता है इसलिए जागते रहो क्योंकि तुम नहीं जानते कि तुम्हारा प्रभु किस दिन आएगा। ఈ రాకడలో ఉన్నటువంటి విషయాలండి అని కూడా ये सारी बातें आगमन की बातें हैं, దానిలో పరిశుద్ధత గురించి తెలుసుకోవాలండి. उसमें पवित्रता के बारे में सबसे पहले కేవలం जानना है। ఈనాడు రాకడ గురించి తెలుసుకుంటున్నారు కానీ అసలు ఆ రాకలు ఎత్తబడిది ఎవరు ఎవరు ఎత్తబడతారో ఆ దాని గురించి తెలుసుకోవట్లేదండి. आजकल लोग आगमन के बारे में जानते हैं मगर उस आगमन में हम कैसे उठा ले जाएंगे इस बात को नहीं समझ पा रहे। ఒక వ్యక్తి గురించి కాపరి గురించి నాకు తెలుసండి, एक चरवाहा के बारे में मैं जानता ఆయన हूँ, ఎక్కువ రాకడ గురించి చెప్తాడు. वो हमेशा आगमन को लेकर बताते ఏం हैं। చెప్పను నేను, नाम नहीं लेंगे, తెలుసుకుంటే ఈ మాటల మీద తెలుసుకోండి. तो अगर आपको मालूम हो तो आपको पता चली ఆయన जाएगा। రాకడ గురించి చెప్తాడండి, वो केवल आगमन को लेके ही बताता ఏం है చెప్పడండి. और कुछ नहीं बताता। కానీ लेकिन తగ్గింపు జీవితం లేదండి అసలు. अपने आप को कम करने की जिंदगी नहीं है। ఒక ఊరు వెళ్ళినప్పుడు एक गांव गया था, అక్కడ ప్రసంగానికి వెళ్ళాడు. वहाँ संदेश देने के लिए गया था। అక్కడ ఆ కాపరి ఈయనకి కారు పంపిస్తాం కొంచెం లేట్ అయింది. वहाँ जिन्होंने बुलाया था उस चरवाहा ने उस बड़े दास को कार भेजने के लिए थोड़ा देर हुआ था। ఎందుకు చెప్తున్నానంటే నేను मैं क्यों बता रहा నువ్వు हूँ, రాకడ విశ్వాసం ఇంతగా చెప్పేవాడు నీకే తగ్గింపు లేకపోతే
तो आगमन का विश्वास को बताने वाला आपके अंदर ही कम करने का जीवन नहीं तो कैसे चलेगा? బండి పంపలేదండి. उनको गाड़ी भेजने में देर हुआ था, అయితే तो फिर నేను స్టేజి ఎక్కను, मैं నేను नहीं వాక్యం छोड़ूंगा చెప్పను, स्टेज पे, मैं నాకు वचन नहीं మర్యాదలు बोलूंगा, చేయాలని చెప్పి मेरा सम्मान नहीं किया करके रूठ गया గైన్ లేచినట్టండి. और लड़ाई करने उतर आया। ఈ కాపరం ఏం తెలుసా, तो जिसने बुलाया उसने क्या किया पता है? కర్ర తీసుకున్నానంటండి. तो इसने डंडा लिया, కర్ర తీసుకుని दोनों బాది పడతాను ఇప్పుడు నిన్ను, मैं आपको मारूंगा ऐसा। నువ్వు స్టేజి చెప్తావు ఎక్క చెప్పు तो ఇప్పుడు, स्टेज पे चढ़ेगा नहीं चढ़ेगा बोलो। ఎక్కపోతే చూడు నీకేమవుద్దో. अगर नहीं चढ़ेगा तो देखो तुम्हारे साथ क्या बर्ताव करूंगा। మెదలకుండా ఎక్కాడు. तो चुपचाप स्टेज पे चढ़े। ఏందండి చెప్పండి అసలు ఇది बताइए क्या है ये काम? ఏమంటాను చెప్పండి. ऐसा నువ్వు लोग बोलते हैं। రాకడ గురించి బ్రహ్మాండంగా చెప్తావే. आगमन के बारे में तो बड़ी अच्छी तरह बताते हो। యేసుప్రభు ఏమన్నాడు, मसीह ने क्या कहा? సిలువెత్తుకో, क्रूस उठाओ, నీ సిలువెత్తుకో, अपना क्रूस తగ్గించుకో, कम करो, अपने आप को తగ్గించుకో. कम करो। తగ్గించుకోపోతే अगर कम नहीं करेगा హెచ్చింపేలు పడతావు. प्रभु कहाँ आपको ऊंचा करेगा? చూడండి లేట్ అవ్వచ్చు కొన్నిసార్లు, कई बार देर हो सकता है, కొన్నిసార్లు ఆహారం దొరకవచ్చు, कई बार खाना नहीं मिल पाएगा, కొన్నిసార్లు ఆహారం ఉండదు, कई बार पानी नहीं मिल पाएगा, కొన్నిసార్లు స్నానం చేయకపోవచ్చు. तो नहा पी नहीं पाएंगे। कई నిన్నటి बार దినాన్ని మేము స్నానమే చేయలే, कल के दिन हम नहाए ही नहीं, అన్నమే తినలా. खाना नहीं खाए। నిజం చెప్పాలంటే మరి बताया जाए तो పాపం లక్ష్మి అన్ని మాకు మా మా చిన్న పిల్లలాగా సగం అందిస్తా ఉండేది. అన్ని టయానికి టయానికి ఇది తినండి బెదరు, ఇది తినండి చెట్టు, అది తినండి చెట్టు, అయ్యే తిన్నాం మేము. तो कल के दिन लक्ष्मी सिस्टर ने बस वही खाने पीने का जो ये खाइए वो खाइए बोलकर बार बार कुछ ना कुछ देती ఈ है। 3 రోజులు మేము క్యాలెండర్ చేయడానికి మేము ఉండాము. तो ये तीनों दिन हम कैलेंडर के पीछे ही वहां था, నా స్నానం చేయలేదు, సరే డంకగా ఆహారం కూడా తినలా. तो ना आए और ना ढंग का खाना खाए। ఎవరన్నా అన్నారు మీరు అందంగా లేరు, సుందరంగా లేరు అయిపోయి అన్నారు ఎవరన్నా? तो किसी ने बोला क्या तुम लोग बदसूरत दिख रहे हो? ఎవరన్నారు బాబు? किसी ने बोला हमको? దేవుని కొరకండి, ये परमेश्वर के ఏం लिए है। చేసినా దేవుని కొరకే. हम कुछ भी करे परमेश्वर के लिए करें। ఏమైంది ఇవాళ చేసాం స్నానం, ఏమైందంట? అంత ఏముందని అంత గొప్ప ఏంది ఇందులో? तो आज ना लिया क्या, इसमें बड़ी बात बताइए, ఏముంది ఇక్కడ? क्या है बताइए। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो ప్రతి విషయంలోను हर एक विषय में అందుకనే देखिए, చూడండి తుయత్తయర సంఘానికి పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంది తెలుసా? तो तेरे कलिशा के लिए पवित्र आत्मा प्रभु क्या बताते हैं? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదివితే, प्रकाशित के दूसरे अध्याय का 25 वचन पढ़ेंगे। నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. प्रकाशित वाक्य दूसरे अध्याय का 25వ. परंतु तुम्हारे पास और उसमें मेरे आने तक थामे रहो। అది నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. जो तुम्हारे पास है उसको मेरे आने तक थामे रहो। తుయత్తయర సంఘానికి చెప్తున్న విషయం ఏంటంటే, तो यह तीरा कलिशा के लिए क्या बताता है? నేను వచ్చాను గట్టిగా పెట్టుకుంటూ వదిలిపెట్టుకోకు. मैं आऊंगा जरूर, तब तक उसको पकड़े रखो, बिल्कुल नहीं छोड़ना। నిన్న అందరు తల్లుల గురించి రాస్తున్నారంట వ్యాసాలు. నిన్న ఒక అమ్మాయి అంట తండ్రి గురించి వ్యాసం రాసిందంట. तो मैंने सुना वैसे तो ज्यादातर सब माताओं को लेकर अच्छी लिखते हैं, मगर एक लड़की ने पिताजी के बारे में लिखा था, రివార్డ్ కొడుతుంటానికి उसको रिवार्ड भी मिला था। ఏమని రాసిందంటే, क्या करके लिखा था? తల్లిదండ్రులు ఒక తండ్రిను కూతురు నది దాటుతున్నారంట. तो बाप और बेटी जो है नदी को पार कर ఆ रहे నది थे, బాగా ఉరవడగా ఉందంట. वो बड़ी रफ्तार से बह रही थी। అయితే కూతురు తండ్రి చేయబట్టుకుందంట. तो बेटी ने पिता का हाथ थामे थी। దగ్గరికి వెళ్ళిన కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత थोड़ा गहराई में जाने के बाद ఉరవడం బాగా వస్తుందంట. तो पानी का रफ्तार बड़ा तेज అప్పుడు दफा అన్నంట, तब बोली, తండ్రి पिताजी నువ్వు నా చేయి పట్టుకో అన్నాడు. आप मेरा हाथ पकड़ो। ఎందుకమ్మా నువ్వు నా చేయి పట్టుకున్నావుగా అన్నాడు. पिताजी ने कहा, नहीं क्या करना, तूने तो पकड़ ही लिया मुझे, నేను పట్టుకున్నాను, मैं तो पकड़ लिया నాకు हूँ, ఇంత శక్తి లేదు. मेरे पास इतना शक्ति ఒకవేళ नहीं है। ఈ ఉరవల్లో నేను కొట్టుకుపోతానేమో, क्या पता इस बहाव में मैं बहके ना चले जाऊं। నువ్వు కనుక నా చేయి పట్టుకుంటే यदि आप हमारे हाथ पकड़ेगा तो కూతురు మీద ఉన్న ప్రేమ माँ बेटे के ऊपर, जो बेटी के ऊपर प्रेम था, గట్టిగా పట్టుకున్నానుకో, उसी प्रेम से तुम थामे रहोगे। నేను వెళ్ళను, मैं निकल यानी कि मैं नहीं जा నేను पाऊंगा, కొట్టుకుపోను. मैं बहके नहीं जा కాబట్టి నువ్వు पाऊंगा, నన్ను పట్టుకో. इसलिए आप ही मुझे మనం पकड़ो। మనం కూడా అనాలి, हम भी कहे प्रभु ఈ से, లోకం అనే ఈ యొక్క పాపంలో కోపంలో మలినంలో ఈ ప్రవాహంలో మనం కొట్టుకుపోతావేమో, इस संसार की गंदगी और पाप की इस बहाव में कहीं हम बहके ना चले నన్ను जाए। గట్టిగా పట్టుకయ్యా, तो प्रभु से कहे, प्रभु मुझे अच्छी तरह थामे నన్ను रखो, గట్టిగా పట్టుకయ్యా. मुझे अच्छी तरह కానీ थामे ముందు रखो। నీకుండాలి, నేను ఈ లోకంలో పడిపోకూడదు అనే విషయం ఆలోచన నీకుండాలి. लेकिन पहले आपको होना चाहिए, मैं इस संसार में गिरना नहीं चाहिए, నేను పడిపోకూడదు मुझे नहीं అంటే गिरना నువ్వు चाहिए। పరిశుద్ధుడు అవ్వాలనే ఆలోచన నీకుంటేనే ఇది. यानी कि खुद को एक सोच हो, मैं पवित्र होना ही जरूरी है करके, నేను పరిశుద్ధుని అవ్వాలి, मुझे पवित्र होना है, నేను పరిశుద్ధంగా ఉండాలి मुझे पवित्र बन के रहना है। అనే ఆలోచన నీకున్నప్పుడే నువ్వు పరిశుద్ధం అవుతావు. इस प्रकार का सोच आपके पास होगा तो तभी आप पवित्र बन पाओगे। అప్పుడే
तभी ఏమవుతుందంట? क्या होगा? యేసు ప్రభు వస్తే अगर यीशु मसीह आएगा तो వెళ్ళిపోతావు. उठा लिया లేకపోతే యేసు जाओगे। ప్రభు వచ్చిన నువ్వు ఎత్తపడలేదు అనుకో, मान लीजिए मसीह आने के बाद भी आपको उठा लिया नहीं गया, అప్పుడంట तब देखिए ఇప్పుడు చెప్పినా గాని వినకుండా నువ్వు ఈ లోకమే నాకు బాగుందని కనుక తప్పుడు కార్యాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు క్రియలు కానీ చేస్తే बताने पर भी आप नहीं सुधरोगे, संसार ही मेरे लिए अच्छा लग रहे करके गलत काम करोगे, गलत व्यवहार, गलत जिंदगी जियोगे तो యెహెజ్కేలుని ఏ సందేశం ఇచ్చాడో చూడండి. एस्केल को कौन सा संदेश दिया है 36, देखिएगा। 31 వచనంలో చూస్తే 36 अध्याय का 31 वचन में देखिएगा तो ఇక్కడ ఏమంటాడంటే, क्या कहता है? మీ దోషములను బట్టియు హేయ క్రియలను బట్టియు మిమ్మును మీరు అసహించుకుంటారు. तब तुम अपने बुरे चाल चलन और अपने कामों को जो अच्छी नहीं थे स्मरण करो करके लिखा, और लिखा है अपने अधर्म और Hmm. घिनौनी कामों के कारण अपने आप को घृणा ఆ करोगे। నువ్వు ఎత్తబడకపోతే अगर आप उठा लिए नहीं जाओगे నీకు तो తెలుసు आपको पता था యజమానుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. स्वामी आपको सावधान कर रहे हैं। అయితే तो फिर ఇక్కడ కనుక నువ్వు మారుమనసు పొందకపోతే, अगर आप मन फिराव नहीं किए, లోకమే నీకు అచ్చ బాగా ఉంటే, अगर संसार ही आपके लिए महान लगता है, మీ దోషాలను బట్టియు హేయ క్రియలను బట్టియు మిమ్మును మీరు అసహించుకుంటారంట. అప్పుడు ऐसा होगा कि छोड़ दिए गए तो अपने घिनौने कामों को लेकर अपने आप को घृण करो। ఏమంటే ఇస్కేలు, क्या कहता है इसके? అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసుకు తెచ్చుకొని, ये तो कहता है तब तुमने जो बुरे काम किए हैं उसको स्मरण करके। బాబు చెప్పినా కానీ నేను వినలేదే. अरे मैंने तो सुना था मगर नहीं ప్రతిరోజు सुधरा। దైవదాసురాలు వచ్చి మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. हर दिन लाइव में प्रभु का दास आके हमें सावधान कर ही रहे थे। ప్రతి విషయాన్ని వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. हर एक बात को लेके सावधान कर వాళ్ళు रहे అసలు थे। ఏది కూడా దాచుకోలేదే. उन्होंने तो कुछ भी नहीं छुपाया, దాచుకోకుండా చెప్పారే. बिना छुपाते हुए बताया। అప్పుడు అంటే మనం అసహించుకుంటామండి. तो ऐसे में अपने गिनौने कामों के ऊपर हमें को घृणा आएगा। అందుకని ఏమంటాడంటే, इसलिए क्या कहता है? యేసు ప్రభు వారు ఏమన్నారు చూడండి. मसीह यीशु ने क्या कहा देखिए, 13:36లో యేసు ప్రభు మార్కు సువార్త, मरकुस की 13:36 में देखिए, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుంట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. ऐसा न हो कि वे अचानक आकर तुम्हें सोते पाए, इसलिए जागते रहो। అర్థమవుతుందా? समझ में आ रहे? ఏమంటున్నాడు? क्या कहता है? అకస్మాత్తుగా अचानक कहीं आ गया। చెప్పాడు, దొంగ వచ్చినట్టు पहले बताया था चोर के समान आऊंगा, అకస్మాత్తుగా వస్తాడు. अचानक आ మీరు पड़ेगा, నిద్రపోవుచుండగా చూస్తాడు. आप सोते అంటే पाओगे। లోకములో నిద్ర అండి ఇది. यानी कि संसार की नींद, మాయా మోహన నిద్ర, मोह माया की नींद, పాపమైన నిద్ర, पाप की नींद, ఏమంటారు సోమారితనమైన నిద్ర. आलसी की नींद। బైబిల్ వాళ్ళు చదవరు, बाइबल नहीं ప్రార్థన पढ़ते, చేయరు, ना प्रार्थना करते, సంఘాలకు రారు, ना कलिसिया में आते, వాక్యాలు వినరు, ना वचन सुनते, పనులే పనులు काम పనులే ही काम పనులు में लगे పనులు. रहते हैं। అప్పుడు వచ్చేసిపోయేస్తా तब आ गए तो यीशु क्या करोगे? మనం అనుకుంటాము, हम ఈ सोचते हैं పనులు ఉండే కాబట్టి కొంచెం ఈరోజు వాక్యం కాదులే, కుదరదులే, పని చేసుకుందాం అనుకుంటాం. तो काम है आज, नहीं कोई काम है तो काम ही करेंगे। అందుకని మార్కు సువార్త 13:33 ఏమంటున్నాడంటే, इसलिए मरकुस की 13:33 में बोलता है, జాగ్రత్త పడుడి, सावधान रहो, మెలకుగా నుండి जागते रहो, ప్రార్థన చేయుడి, प्रार्थना ఆ करो। కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. वो समय कब आएगा आपको पता नहीं है। ఏమన్నాడు? क्या कहता ముందు है? జాగ్రత్త పడాలి, पहले सावधान रहो, మెలకుగా ఉండాలి. जागते रहो। అమ్మో నేను పాపలో ఉన్నాను, मैं तो पाप में हूँ, ఇది తప్పే, ये गलत है, ఇది చేయకూడదే, ये नहीं कर सकता। దయచేసి ఈ మాట చెప్పాడే, प्रभु के दास ने तो ये बात बोला నేను था, అన్నానే. मैंने सुना। ప్రార్థన చేయండి. प्रार्थना करो। ప్రార్థనలో ఏమని చేయాలి? प्रार्थना में क्या करके करना है? అయ్యో భయంకర దినాలు వస్తున్నాయి, भयानक दिन आ रहे, నీకు పరిశుద్ధాత్మను గుర్తు చేస్తాడు. पवित्र आत्मा आपको याद నిజమైన दिलाएगा। ఆత్మలో కనుక ప్రార్థన చేస్తే अगर आप सच्ची आत्मा में होकर प्रार्थना ఏదైనా करोगे, తప్పుని చెప్తాడండి. कोई गलती होगा तो आपको बताएगा। నీకు వాక్యం తెలుసుంటే నీకు నువ్వే తెలుసుకుంటావు. अगर आपको वचन पता हो तो अपने आप को ही जान కొన్నిసార్లు पाओगे। నీకు అది మాయలో ఉండి తెలియపోయినప్పుడు कई बार आप ऐसा कोई माया में रहते नहीं समझ నువ్వు కనుక पाते। ఆత్మలో ప్రార్థన చేసుకుంటే अगर आप आत्मा में प्रार्थना करोगे, ప్రార్థనలో గుర్తు చేస్తాడండి. प्रार्थना में याद दिलाएगा। అందుకని ఆ కాలం ఎప్పుడు వచ్చినో నీకు తెలియదు. इसलिए वो समय कब आएगा आपको पता नहीं है। కాబట్టి రండి, इसलिए आइएगा, రాకడ కోసం సిద్ధపడదాం, आगमन के लिए तैयार हो जाएंगे। రాకడ కోసం సిద్ధపడదాం. आगमन के రండి, लिए చిన్న तैयार। ప్రార్థన. छोटी सी प्रार्थना। వందనాలు నాయన, धन्यवाद। నీ కృప, నీ కార్యాలు, నీ సత్యము, నీ ఆనందం మాకు ఇచ్చినందుకు వందనాలు. आपके अनुग्रह के द्वारा आपके कार्यों में आनंद दिया, धन्यवाद। ఈ రోజు నీ దాసుని ద్వారా మాట్లాడారు, आज आपके दास के द्वारा अपने రాకడ సిద్ధపరుస్తున్నారు. आगमन का तैयारी कर रहे हैं। రాకడ త్వరగా ఉందండి.
आगमन जल्दी आने वाला है। మెలుకోకుండా जागते रहने को దొంగలా పోతున్నారంటాడు. चोर की समान आएगा। తెలిసిన దాన్ని గట్టిగా పట్టుకోమని, जो हम जानते हैं उसको थामे रहने के लिए దేవుని कहते దాసులు हैं। చెప్పిన మాటలు స్మరణ తెచ్చుకోమని, प्रभु के दास की कई बातों को स्मरण कर, జ్ఞానం అని అబద్ధంగా చెప్పే మాటలు గుర్తుంచుకోమంటున్నాడు. तो झूठ को ज्ञान करके बोलते हैं उसको पहचानो ఇప్పుడే कैसा। వదులుకో ఏమని ఉంటే, ऐसी कोई विषय है तो छोड़ दो अभी। లేకపోతే రేపు ఆ హేగ్రీలు చూసినట్టు అసహించుకుంటామంట. నీకు नहीं तो कल का दिन उन गिनौनी कामों को देखे तुम घृणा ప్రభువా, करोगे నీ अपराध దాసుల से। మాటలు మటు వాళ్ళ సౌగు నూటికి నూరు పని చేయాలి. ఆయన प्रभु दास के द्वारा बोए गए वचन 100 गुना काम करने దృష్టి पाए, ఎత్తుకొని పోకుండా సహాయం చేయి. दुष्ट उठा के नाले जाने पाए నీ मदद। దాసుల ద్వారా మాట్లాడి కొద్ది మాటలు వేసిన దీవించబడు. दास के द्वारा बोए गए वचन यीशु के नाम से आशीर्वाद पाए। आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। आमीन. हालेलुया. हालेलुया। हालेलुया.